మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన ఆయన ఆలకించును. మేము ఏ విధంగా ప్రార్థించాలి? పరలోకమందున్న మా తండ్రి, ఏదో తేడాగా ఉందేంటి? నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా నీగా వరపశందన. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 2-4 తగిన 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 6-8. యేసు కథపై ఆడైతా యారాలు తిరక ఉడియదులై. కమ్ ఆన్. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని. ఎవతురా అదే తండ్రి నిన్నే అంటుందే మళ్ళా ప్రియుడాని అంటుందే. ఏడ దొరికింది సంతరా ఇదే. ఇంకా గొప్పది ఏంటంటే ఓ ముసలావిడ పాడింది ఆ పాట, నాకు రాదు. ఏది సార్? అంటే అసలు పాట పాడకూడదుగా. ఆరేసుకోబో ఆ పాటని ముసలావిడ పాడింది. ఎంతో తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు. ఇది ఐటమ్ సాంగ్. అవ్వా భజన పాట అనుకున్నానే. ఆకాశపై ఏలులో కళ్ళు కమ్మేను భలే 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 పాడింది అసలు. అది భలే పాడిందిలే ముసలావిడే కానీ. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభువా, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మీ నాన్నకు మోషన్ అవ్వకపోతే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? దీనికి కూడా కంప్లైంటే. మోషన్ అవ్వకపోతే విరేచనానికి ట్యాబ్లెట్లు ఉంటాయిరా. షాప్లోకి మెడికల్ షాప్కి వెళ్తే 2 రూపాయలు పెడితే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. దానికి మీ దేవుని పిలుస్తున్నావా? ఆయన వచ్చేదో చెయ్యాలి. అప్పుడు బాగా వేసేసాడు. తమ్ముడికి అందరూ ఆడపిల్లడు, ఇద్దరు మగపిల్లడు కావాలి, మగపిల్లడు పుడతాడని పాస్టర్ చెప్పాడు. మతంలోకి వస్తే మగపిల్లడు పుడతాడని చెప్పాడట. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందట. నీ మతం వద్దు, నువ్వు ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మిమ్మల్ని అందరినీ మా మతంలోకి మారుస్తా. ఆయిల్ అమ్ముతాడు, ఏంటి ఆయన పేరు? అదే కచ్చిఫ్లు అమ్ముతాడుగా, సతీష్. సతీష్ కచ్చిఫ్లు అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏమిటంటే, ఈ ఆయిల్ వలన రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు. అవును, ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్కి అంత పవర్ ఉంటే సతీష్ అన్నయ్య కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడో, 2 చుక్కల కలవరాయిలు కంట్లో వేసుకుంటే అతనిలో పవర్ ఎందుకు రాదు? వేసేసాడు, బాగా వేసేసాడు. కలరా బాబా. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఖతర్నాక్ ఖతర్నాక్. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా వదిలేకండి రా బాబు.
ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఈ గొర్రెలు ఏం చేసినా ఒకసారి చూడండి. చూడండి. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. మా రెండు చెక్కల వాడమ్మో. A few minutes later. ముక్కలు అస్సలు వద్దు, 3 మేకులు వద్దే వద్దు. పాపిష్టి దేవుడమ్మా, వాడు పాపుల దేవుడమ్మా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పడిపోతున్నాయి యూరిన్ లో, స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. రిపోర్ట్స్ చూస్తున్నా, ఏదో నాకు కనబడుతుంది 0.7 ఏదో కనబడుతుంది. కరెక్టా? ఏంటి మమ్మీ ఎవడీడు? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి నీ సమస్య? అయ్యయ్యో సానుభూతి వద్దురా. చేతబడి ఎన్ని సంవత్సరాల నుంచి? నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయి. నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నీ మీద ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. మీరందరూ చూడండి, దేవుని సావుకుడు కాళ్ళ కిందకు చేతబడి రాబోతా ఉన్నది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నీ మీద ఉన్న చేతబడి, నీ నడుముల్లో ఉన్న చేతబడి, నీ ఛాతీలో ఉన్న చేతబడి, నీ కాళ్ళలో ఉన్న చేతబడి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నా కాళ్ళ కిందకు వస్తుంది. గట్టిగా చెప్పలు కట్టండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఓ రామ మామ 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 ఎలమే హమారా సేంద్రహోలా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గట్టిగా లేదు, ఇంకా నీకు చేతబడి లేదు. పో, యేసయ్య నిన్ను బాగు చేశాడు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.